నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పలు కాలువలకు సాగునీటి సంఘం అధ్యక్షులు, టీడీపీ నాయకులు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సాగునీటిని విడుదల చేశారు. ర్యాంప్ రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి డీబీ ఛానల్, గాంధీ జన సంఘం కాలువ మరియు కాంగ్రెస్ కాలువకు నీటిని విడుదల చేశారు. దువ్వూరు కాలువ రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రైతులందరూ పొలాలకు సాగునీటిని ఉపయోగించుకొని వ్యవసాయ పనులు చేసుకుని పంటలు పండించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులరెడ్డి, సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు బండారు హరిరెడ్డి, వంగల్లు భీమేశ్వర స్వామి ఆలయం చైర్మన్ రఘురామయ్య, ఇరిగేషన్ ఏఈ వినయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఐఏబీ సమావేశంలో చెప్పిన విధంగా 15వ తారీఖు నీళ్ళు వదలాలని చెప్పారు. కాబట్టి ఈరోజు మేము రాంపు దగ్గర డీబీ ఛానల్కి, అంటే అదేవిధంగా గాంధీ జనసంఘం కాలువకి, తర్వాత కాంగ్రెస్ కాలువకి నీళ్ళు వదలటం జరిగింది. కాబట్టి రైతులందరూ నార్లు పోసుకొని సస్యశ్యామలుగా పండించుకోవాలని కోరుకుంటున్నాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మేమందరం నాయకులు, అవతల అధికారులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతంగా జయప్రదం చేయాలి. ఈరోజు మన రాంపు వద్ద రాష్ట్ర మంత్రివర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మరి 15వ తేదీ నీళ్లు విడుదల చేస్తాం సంగమం రైతాంగానికి అని చెప్పి మాట ఇవ్వడం, ఈరోజు మంత్రి వర్యులు ఆదేశానుసారం మరి సంఘంలోని ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి సాగునీటి సంఘం అధ్యక్షులు, మరియు తలుపులపాడు సాగునీటి సంఘం అధ్యక్షులు, అదేవిధంగా పరమటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు, అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు అందరి సమక్షంలో ఈరోజు రాంపు వద్ద మరి దానికి సంబంధించిన కాలువలన్నిటికీ కూడా ఈరోజు నీరు విడుదల చేయడం జరిగింది. రైతులందరూ కూడా నీరు విడుదల చేశారు. కాబట్టి మీరు త్వరితగతిన నారుమళ్ళు పోసుకొని మరి నాటుకొని మంచి దిగుబడులు సాధించాలని చెప్పి కూడా ప్రతి రైతుకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది అదేవిధంగా దీని తర్వాత సంఘంలో కూడా దువ్వూరు కెనాల్కి కూడా నీళ్లు విడుదల చేస్తాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మా గౌరవనీయులు ఆనం రామనాయుడు సూచనల మేరకు జిల్లా ఐఏబీ సమావేశం నిర్ణయించే ప్రకారం 15వ తేదీ రైతులకి అన్ని కాలువలకి పంట కాలువలకి నీరు ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు 15వ తేదీ మన సంఘం మండలం రాంపు వద్ద అధికారులు తెలుగుదేశం సమక్షంలో మా మండలంలోని రైతాంగానికి నీరు వదలడం జరిగింది. కాబట్టి రైతులందరూ త్వరితగతిన నారు పోసుకొని తమ వ్యవసాయాల్లో ముందుగా వచ్చి వ్యవసాయం ముందుగా నారుమూలు వేసుకోమని కోరుతున్నాము.